కళ్యాణ్ చేస్తున్న సాక్రిఫైసెస్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఎందుకు ఈ సీజన్‌లో మరీ ఓవర్‌గా సాక్రిఫైసెస్ చేస్తున్నాడు అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కళ్యాణ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఖచ్చితంగా సాక్రిఫైస్ అనేది చేస్తున్నాడు. మీరిక్కడ ఈరోజు సుమన్ శెట్టి గారికి ఇచ్చే టైం విషయంలో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేస్తాను అని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యాడు వీకెండ్‌లో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి తనుజకి టైం సాక్రిఫైస్ చేస్తా అన్నాడు. అండ్ దాని ముందు కూడా ఒక సాక్రిఫైస్ చేస్తా అన్నాడు. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇలా సిట్యుయేషన్ డిమాండ్ చేస్తున్న ప్రతిసారి కళ్యాణ్ తనకి ఉన్న దాంట్లో సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు ట్రై చేస్తున్నాడు? అంటే ఏమన్నా బయట వర్కౌట్ అవుతదనా? లేదంటే తనకి ఇంటెన్షనల్‌గానే చేయాలనిపిస్తుందా? అనిపించుంటే ఒకవేళ అన్నీ సాక్రిఫైస్ చేయాలి అనిపించేలా ఉంటే 'బిగ్ బాస్' అనే ఆపర్చునిటీ కూడా ఇంకొకరు సాక్రిఫైస్ చేయొచ్చు కదా! ఇక్కడికొచ్చింది సాక్రిఫైస్ చేయడానికి కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే అన్ని సాక్రిఫైసెస్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ నువ్వు ఆడే గేమ్ ఏముంది? అంత కష్టపడి ఆడి నువ్వు టైం సంపాదించుకొని పక్కోడికి సాక్రిఫైస్ చేసే బదులు అసలు నువ్వు ఈ గేమ్‌కే రాకుండా ఇంకొకరు ఎవరికో సాక్రిఫైస్ చేస్తే నీలా సాక్రిఫైస్ చేయకుండా తన కోసం తను ఫైట్ చేసే కంటెస్టెంట్ ఉంటాడు కదా! అనేది నా ఫీలింగ్. మీలో ఎంతమంది దీనికి అగ్రీ అవుతారు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈ సిట్యుయేషన్స్‌లో అంటే ఎక్కువ రైవల్రీకి వెళ్ళకుండా సేఫ్ గేమ్ అని అందరూ ఇమాన్యుయల్ అంటారు కానీ, ఓ పక్కన చూస్తే కళ్యాణ్ చేస్తుంది కూడా అదే. రైవల్రీ కంటిన్యూ అవుతున్నట్టు ఉంటది కానీ మళ్ళీ సైడ్ ట్రాక్ వెళ్తది. అలాగే తనుజతో కూడా అయింది. ఇమాన్యుయల్‌తో కూడా చిన్న గొడవలయ్యి స్టార్టింగ్ మళ్ళీ మింగిల్ అయిపోయారు. అంటే ఈ సీజన్ అంతా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఎవరికి ఎవరు గొడవలు పెట్టుకున్నా సరే నెక్స్ట్ వచ్చి మళ్ళీ కలిసిపోవడం, వాళ్ళందరూ కలిసి ఆడుకోవటం. ఈ సీజన్ అంతా అసల ఎవరితోని ఒక రైవల్రీ పడుతుంది అన్న సిట్యుయేషనే లేకుండా అయిపోయిందనమాట. అంత రణరంగం మన ఇచ్చిన హైప్‌కి అంత సిట్యుయేషన్స్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. ఏదో 'బిగ్ బాస్' పెట్టే సిట్యుయేషన్స్ రూల్స్ వల్ల జరిగింది గానీ, కంటెస్టెంట్స్ వాళ్ళంతట వాళ్ళు ఒక అవుట్‌పుట్ ఇచ్చి జనాల్లో ఫైర్ తీసుకొచ్చే అంత లేదు. ఎందుకంటే ఫస్ట్ టాప్ 2 కంటెస్టెంట్స్ అనేవాళ్ళు పోటాపోటీగా కొట్టుకోవాలి. అలాంటిది వీళ్ళు కలిసిమెలిసి నా కోసం నువ్వు, నీ కోసం నేను అని చెప్పి త్యాగాలు చేసుకుంటూ, సాక్రిఫైస్‌లు చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇలా కళ్యాణ్ ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఏదో ఒక మూలన సాక్రిఫైస్ చేసుకుంటూనే వెళ్తున్నాడు. అది అంత అంటే ఇప్పుడు ఆల్రెడీ గేమ్ ఎండ్‌కొచ్చేసాం. అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసే ఆడియన్స్‌కి దగ్గరకొచ్చినప్పుడు ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా కౌంట్ అవుతది. సో, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఎలా చూస్తారు? అన్ని సాక్రిఫైస్‌లు చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత ఓవర్ సాక్రిఫైస్‌లు చేస్తున్నాడు? ఏమన్నా కంటెంట్ గురించి చేస్తున్నాడా? అని ఒక్క పాయింట్ ట్యూన్ అయినప్పుడు కళ్యాణ్ ఆటోమేటిక్‌గా ఓటింగ్ అనేది డ్రాప్ అవుతది. సో, ఇలాంటి సాక్రిఫైసెస్ లేకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి సంచాలక్‌గా సంజన గారు ఈవిడ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ లేదని తెలుసు. అంటే 'బిగ్ బాస్' అంత క్రూయల్‌గా ఉండడు అని హౌస్‌లో వాళ్ళకి తెలుసు. ఈవెన్ సంజన గారికి కూడా తెలుసు. కానీ ఏమో చెప్పలేం. అంటే టాస్కులతోనే ఆహ్, మన అమ్మాయి పేరేంటి? ఒక అమ్మాయిని ఎలిమినేట్ చేశారు కదా! టాస్కులతోనే. ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసినట్టుగానే మళ్ళీ సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేకుండా చేస్తారేమో అని ఒక డౌట్ అయితే ఉంటది. కనీసం ఎంత లేదన్నా ఒక 10% అయినా ఉంటది. సో, ఆ డౌట్‌తో సంజన గారు ఉంటున్నారు. సో, ఆ ఫ్యామిలీ వీక్ టైం సంపాదించుకోవడానికి సంజన గారిని టాస్క్ నుంచి తీసేసి 'బిగ్ బాస్' సంచాలకుగా పెట్టాడు. సో, ఇక్కడ టాస్క్ ఏంటంటే రౌండ్‌గా చుట్టుకుంటూ ఆ తాడులు తీసుకొని అవన్నీ దాటుకొని వచ్చి మళ్ళీ అది రౌండ్‌గా తీసి దాన్ని తగిలించి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు టైం తీసుకోవాలి. ఎంత టైం అక్కడ ఉంటుందో ఎక్కువ టైం తీసుకోవాలి. ఇక్కడేంటంటే అందరూ చుట్టుకొనొస్తారు. ఈ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కళ్యాణ్ ఏం చేస్తాడంటే లాస్ట్‌లో వచ్చే సుమన్ గారి గురించి టైమ్ సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ సంజన గారు ఎలా స్టాండ్ తీసుకుంటారు అంటే, "నువ్వు 'బిగ్ బాస్' చెప్పకుండా నువ్వు చేయడానికి వీలు లేదు. నీ టైం నీ దగ్గరే పెట్టుకో. నువ్వు ఫస్ట్ ఎళ్ళావు. నీ టైం నువ్వు తీసుకో. లాస్ట్ ఎళ్ళేవాళ్ళు లాస్ట్ టైమే తీసుకుంటారు. నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి? నన్ను వీకెండ్‌లో సార్ క్వెషన్ చేస్తారంటే, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా దివ్య గాని, తర్వాత రీతు చౌదరి, కళ్యాణ్ కూడా క్వెషన్ చేసాడు. ఈవెన్ సుమన్ శెట్టి కూడా క్వెషన్ చేసాడు. నేనెందుకు తీసుకోకూడదు అని. బట్ సంజన గారు తన డిసిషన్ మీద డిపెండ్ ఉంది. సంచాలకి ఏదైతే చేయాలో అదే చేయాలనుకుంది. ఈ టైంలోనే బిగ్ బాస్ అడుగుతాడు. మీరు సంచాలకి ఏ నిర్ణయం తీసుకుంటారంటే, తన భయం ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎలా నామినేట్ చేస్తారు? వీళ్ళందరూ సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి ట్యాగ్ ఏస్తారని తను భయపడుతుంది యాక్చువల్‌గా. వీకెండ్‌లో గాని, నామినేషన్స్‌లో గాని. తను చాలా తెలివిగా ఒక డెసిషన్ తీసుకుంది. హౌస్‌మేట్స్ అందరిని నుంచోబెట్టి
కళ్యాణ్ నిన్ను ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారా? ఈ టైం మార్చడానికి అంటే కళ్యాణ్ నో చెప్తాడు. అండ్ దట్ టూ హౌస్‌మేట్స్ అందరిని అడుగుతారు. వీళ్ళిద్దరూ స్వాప్ చేసుకోవడం మీకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? అని అడుగుతారు. అడిగినప్పుడు ఎవ్వరు అంటే యెస్ అని చెప్పరు. అంటే నో చెప్పరు. మాకు ఇబ్బందేం లేదు చేంజ్ చేసుకోండి. అంటే ఈ పర్టిక్యులర్ సీన్ ఎందుకు సంజన క్రియేట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే నామినేషన్స్‌లో ఈ పాయింట్ పెట్టి నామినేషన్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళు లాక్ చేసుకున్నారు. మేబీ ఈ వీక్ ఓటింగ్‌లో ఒకవేళ లీస్ట్ అయితే ఎలిమినేట్ అవ్వచ్చేమో గానీ ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉంటే మాత్రం ఈ పర్టిక్యులర్ సీన్‌తో ఆవిడ నామినేట్ చేయకుండా ఉండడానికి మాత్రమే అది లాక్ చేసి పెట్టారు. విచ్ ఈస్ వెరీ, 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 వెరీ గ్రేట్ మూవ్ అనమాట. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ మూవ్ చేశారు ఆవిడ ఈ గేమ్ పరంగా. సో, ఆవిడ పరంగా అలా చూసుకుంటే ఆవిడ ఖచ్చితంగా చాలా బాగా చేశారని చెప్పుకోవాలి సంచాలకుగా. అండ్ నెక్స్ట్ లాస్ట్ థింగ్ వచ్చేసి తనూజకి దూరంగా ఉండమని సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చి సుమన్ శెట్టి గారికి ఇన్‌పుట్ అయితే ఇచ్చారు. ద ఫస్ట్ ఇన్‌పుట్ అనమాట. ఆహ్, ఆవిడ ఎవరైతే హైప్‌లో ఉంటారో వాళ్ళందరిని క్లోజ్‌గా చేసుకుంటుంది. నువ్వు దూరంగా ఉండు అని వాళ్ళ వైఫ్ ఇన్‌పుట్ ఇచ్చే వెళ్ళగానే మన సుమన్ శెట్టి గారి మాటలో కొంచెం తేడా అయితే వచ్చింది. ఆవిడ ఆ ఇన్‌పుట్ ఇచ్చిందనమాట. మరి చూడాలి ఆ ఇన్‌పుట్ అనేది ఈ వీక్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతది సుమన్ గారి నుంచి. నెక్స్ట్ వీక్ గేమ్ ఎలా మారుతుంది. ఎందుకంటే అందరూ చాలా స్వీట్‌గా మూవ్ అయిపోతున్నారు తనూజతో. చాలా తక్కువ మంది గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టుకుంటున్నా సరే వాళ్ళకంత రైవల్రీ ఉండట్లేదు. మరి చూడాలి ఇప్పుడు ఈ ఇన్‌పుట్స్ అంటే సుమన్ శెట్టితో పాటు మిగతా వాళ్ళతో ఇన్‌పుట్స్ వచ్చేటప్పుడు వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారనేది చాలా వెయిట్ చేయాల్సిందుంది. సో, అదనమాట ఈ వీక్ అంటే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన రివ్యూ. మీకు గనక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఒకవేళ చూసిన వాళ్ళు ఒక్కరైనా సరే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వెళ్ళండి. థ్యాంక్ యూ.